నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జనార్దన్ రావు జోగి రమేష్ గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు. అవేంటంటే ఆయన చెప్తున్నది అసలు ఈ మద్యం మొత్తం తయారు చేయి, నకిలీ మద్యం తయారు చేయి అని చెప్పింది జోగి రమేష్ అంట. అందు కూడా ఉద్దేశం ఏంటి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డ్యామేజ్ చేయాలి కాబట్టి తంబళ్లపల్లి నియోజకవర్గంలోనే తయారు చేయని చెప్పింది జోగి రమేష్ అంట. ఆ తర్వాత ఒకరోజు సమయం చూసి పోలీసులకు సమాచారం ఇస్తా అని చెప్పింది కూడా జోగి రమేష్ అంట. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు విదేశాలకి, నేను నీకు ఏమీ కాకుండా చూసుకుంటానని అష్యూరెన్స్ ఇచ్చింది కూడా జోగి రమేష్ అంట. అందుకని నేను ఇవన్నీ చేశాను అని జనార్దన్ రావు చాలా సింపుల్ గా చెప్తూ ఉన్నారు. జనార్దన్ రావును పంపించేసి విదేశాలకు సేఫ్ గా ఉంచేలా చేస్తానని చెప్పిన జోగి రమేష్ మరి తాను నిజంగా ఇన్వాల్వ్ అయి ఉంటే తాను ఇక్కడ ఎందుకుంటారు? ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఎక్కడైనా సరే ఈజీగా ఎవరి నుంచి ఎవరు మాట్లాడుకున్నారు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనేది పోలీసులు కనిపెట్టేస్తారని జోగి రమేష్ కి తెలియకుండా ఉంటుందా? అంత అమాయకంగా ఆయన ఇవన్నీ చేసి ఉంటారా? దాంతోపాటు ముందస్తు బెయిల్ ఇప్పిస్తానని చెప్పారు జోగి రమేష్, కానీ ఆ విధంగా చేయలేదు. నా తమ్ముడు ఇరుక్కున్నాడు ఈ కేసులో, అందుకే మొత్తం విషయాలని చెప్పడానికి బయటకు వచ్చానని చెప్తున్నారు. అసలు జోగి రమేష్ బెయిల్ ఇప్పించడం ఏంటి? జోగి రమేష్ ముందస్తు బెయిల్ ఇప్పిస్తానంటే జనార్దన్ రావు ఎలా నమ్మి ఉండాలి? జోగి రమేష్ ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నారా, మంత్రిగా ఉన్నారా, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఆయన బెయిల్ ఇప్పిస్తాననగానే ఎలా నమ్మేశారు? అసలు బెయిల్ ఇప్పించలేదు కాబట్టి నేను ఇవన్నీ నిజాలు చెప్తున్నానని జనార్దన్ రావు చెప్తున్న వాదనని పరిగణలోకి తీసుకుంటే మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలు కానీ పోలీసులు కానీ మీకు బెయిల్ ఇప్పిస్తాం కాబట్టి ఇలా వచ్చి చెప్పు అని చెప్తున్నారా? అంటే బెయిల్ కోసం ఎవరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారా? అసలు జోగి రమేష్ ఏమన్నా దావుద్ ఇబ్రహీమా పాకిస్తాన్లోనో దుబాయ్లోనో దాక్కొని మొత్తం వ్యవహారాలు నడిపించడానికి? ఆయన ఇక్కడే ఉన్నారు. జనార్దన్ రావు ఫారెన్ వెళ్ళిపోయారు. ఒకవేళ ముందస్తు బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఉంటే అలా ఇప్పించకపోతే జనార్దన్ రావు ఎదురు తిరిగితే నాకు మొత్తం ఇబ్బంది వస్తుందని జోగి రమేష్ కి తెలియకుండా ఉంటుందా? ముందస్తు బెయిల్కి సంబంధించి ఆయన ప్రయత్నాలు చేయకుండా ఎందుకుంటారు? ఏరే వాళ్ళ ద్వారా అయినా లాయర్ పెట్టి చేయించేవాళ్ళు కదా. అలా చేయలేదు అంటే అసలు సంబంధమే లేదని ఇక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది కదా. ఒకవేళ ముందస్తు బెయిల్ ఇప్పిస్తానని అష్యూరెన్స్ జోగి రమేష్ ఇచ్చి ఉంటే ఎక్కడ మళ్ళా ఇప్పించకపోతే జనార్దన్ రావు ఎదురు తిరిగితే నా వ్యవహారాలన్నీ బయటకు వస్తాయో అని ఆ ప్రయత్నాలు అయితే చేసి ఉండేవారు కదా జోగి రమేష్. చేయలేదు అంటే దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పైగా తాను ఇండియాలోనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నడుస్తున్న రాష్ట్రంలోనే జోగి రమేష్ ఉండి జోగి రమేష్ ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు తెచ్చేద్దాం, పెట్టేసేయండి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ ఏం చెప్తారా? ఇంత సాహసం ఎవరైనా చేస్తారా? కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఇవి ఎక్కడైనా నిజం అనిపిస్తాయా? పైగా ఈ జనార్దన్ రావు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలోనికి జయచంద్రారెడ్డి చేరినప్పుడు కండువా వేసుకొని చంద్రబాబు నాయుడు గారి పక్కనే ఈ జనార్దన్ రావు నిలబడ్డారు. నేను ఇంకా నిజాయితీగా జోగి రమేష్ నాకు మోసం చేసినాడు కాబట్టి అన్ని విషయాలు నేను పోలీసులకు చెప్పాలని వచ్చేసానని చెప్తున్న జనార్దన్ రావు మరి అంత నిజాయితీ పరుడైతే నా ఫోన్ ముంబై ఎయిర్పోర్ట్ లో పోయిందని ఎందుకు చెప్తున్నారు? ఆ ఫోన్ కూడా తీసుకొని వచ్చింటే మొత్తం వివరాలన్నీ ఎవిడెన్స్ తో సహా దొరికి ఉండేవి కదా, సాంకేతిక ఆధారాలతో సహా అన్ని బయటకు వచ్చి ఉండేవి కదా. ఫోన్ ఎందుకు తేలేదు? పోలీసులు ఈ అంశం మీద ఆయన ఎక్కువగా ఒత్తిడి ఎందుకు చేయలేదంటే ఆ ఫోన్లో ఎవరెవరి అంశాలు డీల్స్ ఉన్నాయో అన్ని బయటకు వస్తాయన్న ఉద్దేశంతో ఫోన్ పోకపోయినా కూడా పోయిందని చెప్తున్నా కూడా పోలీసులు కూడా దానికి అంగీకరిస్తూ ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి కదా. పైగా జోగి రమేష్ మద్యం అంతా తయారు చేద్దాం, ఒకరోజు నేను పోలీసులకు సమాచారం ఇస్తా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పారంటున్నారు. కానీ ఈనాడు పత్రికలోనే రాశారు తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్న 1000 బెల్ట్ షాపులకు ఈ మద్యాన్ని నిరంతరం సప్లై చేశారు. రోజుకు 30,000 బాటలకు పైగా తయారు చేశారు. అక్కడ 1000 బెల్ట్ షాపులకి నిరంతరం సరఫరా చేశారు. ఆ సరఫరా చేసింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేందర్ నాయుడు అని ఈనాడు పత్రికలు కూడా రాశారు కదా. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకో గమ్మత్తైన అంశం ఏంటంటే తొలుత జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు, అతన్ని ఈ పార్టీలోనికి పంపించి మమ్మల్ని గబ్బు లేపడానికి ఇదంతా పనిచేశారని తెలుగుదేశం పార్టీ మీద 2-3 రోజులు విపరీతంగా ప్రచారం చేసింది. ఇది అందరికీ గుర్తుండి ఉంటుంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఈ అంశాన్ని కేవలం జనార్దన్ రావు లెవెల్కి ఎందుకు తీసుకొస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ గా పనిచేసిన జయచంద్రారెడ్డిని కూడా సేఫ్ చేయడానికి అయితే ఇప్పుడు రంగంలోనికి పెద్దలు దిగారని అర్థమవుతోంది. ఈ జనార్దన్ రావు కూడా జయచంద్రారెడ్డికి దీనికి సంబంధం లేదు అని చెప్తూ ఉన్నారు. కానీ ఎందుకు జయచంద్రారెడ్డి విషయంలో ఇప్పుడు ఒత్తిడి చేయడం లేదు అంటే ఎన్నికల సమయంలో లావాదేవీలు గ్యారంటీ జరిగింటాయి. ఎందుకంటే ఆయన హఠాత్తుగా దిగడం, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగిపోయింది. ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. పైగా ఆయన ఆఫ్రికాలో అతనికి మద్యం వ్యాపారాలు ఉన్నాయన్నది ఎన్నికల అఫిడవిట్లోనే చెప్పారు. కాబట్టి జయచంద్రారెడ్డి మీదకి దర్యాప్తు వెళ్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ పెద్దలకు వీళ్ళకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి జయచంద్రారెడ్డిని కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. జయచంద్రారెడ్డికి సంబంధం లేదంటున్నారు. జనార్దన్ రావు కూడా సంబంధం లేదంటున్నారు. కేవలం ఇది నేను జోగి రమేష్ కలిసి చేసిన వ్యవహారం అంటున్నారు. మరి 1000 బెల్ట్ షాపులకు మద్యం ఎవరు సరఫరా చేశారు? జోగి రమేష్ చెప్తే చేశారా? జయచంద్రారెడ్డికి సంబంధం లేకుంటే స్వయంగా అతడి పిఏ రాజేష్ కారులోనే పక్క జిల్లాలకు మద్యం తరలించారని ఈనాడు పత్రికలోనే రాశారు కదా ఈ నకిలీ మద్యాన్ని. మరి జయచంద్రారెడ్డికి కూడా తన పిఏ ఏం చేస్తున్నారో కూడా తెలీదా?
చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు. తన సొంత జిల్లాలో ఒక నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని పెట్టినా కూడా మాకు సంబంధం లేదంటారు. 1000 లక్షల కొద్ది బెల్ట్ షాపులు, ఒక్కో నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని పత్రికల్లో రాసినా కూడా దాని గురించి మాట్లాడరు. అసలు ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పరోక్షంగా తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబు నాయుడు గారి సమర్థతను ప్రశ్నిస్తోంది. ఇదే అధికారంలోకి వచ్చి నెల 2 నెలలు కాదు, 16 నెలలు అయిపోయింది. చాలా సీనియర్ ముఖ్యమంత్రి, ఇంకా అడ్మినిస్ట్రేషన్ లో పట్టు రాలేదు. సొంత రాష్ట్రంలో ఏకంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి మద్యం సప్లై చేస్తూ ఉంటే, బెల్ట్ షాపులు సప్లై చేస్తుంటే ఇది మాకేం సంబంధం లేదు, మాకు తెలియదు, ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అన్నప్పుడు ఇంకా ఇది చంద్రబాబు నాయుడు గారి సమర్థత ఎక్కడుంది అనుకోవాలి. జోగి రమేష్ ముందస్తు బెయిల్ ఇప్పించలేదు కాబట్టి కుట్రను బహిర్గతం చేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి నిజాయితీ పరుడైతే మొబైల్ ఫోన్ కూడా తీసుకొని వచ్చి అప్పుడు తెలిసేది ఎవరెవరితో మాట్లాడుకున్నారు, ఏ పార్టీ వాళ్ళతో లింకులు ఉన్నాయి అన్నది కూడా బయటకు వచ్చేది. కానీ అలా చేయలేదు. ఇదే వాదనలన్నీ తీసుకెళ్లి కోర్టులో జనార్దన్ రావు చెప్పగలుగుతారా? జోగి రమేష్ ఇలా చెప్పారు, జోగి రమేషే పెట్టమన్నారు, ఆ తర్వాత జోగి రమేషే పోలీసులకు సమాచారం ఇస్తానన్నారు, నేను ప్రతి చోట తలూపానే కానీ ఏదో అమాయకుల్లాగా 1వ తరగతి పిల్లల తలూపాను కానీ నాకేం తెలియదు అంటే కోర్టులు ఒప్పుకుంటాయా? జనార్దన్ రావు ఏమన్నా చిన్నపిల్లాడా? ఒక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అలాంటి అధికార పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా, అది కూడా సీఎం సొంత జిల్లాలోనే ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెడదామని ఒక వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి చెప్తే జనార్దన్ రావు పెట్టేస్తారా? నేను బెయిల్ ఇప్పించేస్తా ముందస్తు బెయిల్ అంటే నమ్మేస్తారా? అంటే కోర్టులు అన్ని జోగి రమేష్ చేతుల్లో ఉన్నాయనేమని అనుకున్నారా? పైగా ఇతన్నేమో సేఫ్ గా విదేశాలకు వెళ్ళిపో అని చెప్పిందే జోగి రమేష్ అంట. కానీ ఆయన మాత్రం ఏపీలోనే ఉన్నారు. మరి ఆయన సేఫ్టీ గురించి చూసుకోరా? చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోని ఇలాంటి పని చేస్తే, దర్యాప్తు జరిగితే మొత్తం మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న అన్ని బయటకు వస్తాయి. అప్పుడు తాను ఇరుక్కుంటానని జోగి రమేష్కి తెలియకుండా ఉంటుందా? అప్పటికి అసలు ఆయనకి ఇలాంటి ఐడియాలు చేసే పరిస్థితులు ఉన్నాయా? వెంటాడుతూనే ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏదో నిరసన తెలిపేందుకు మనుషుల్ని తీసుకొని వెళ్ళారన్న కోపంతో మొదటి రోజు నుండి జోగి రమేష్ టార్గెట్ గా చేసుకుని వెంటాడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా ప్రభుత్వానికి ఏకంగా వ్యవస్థకు ఎదురెళ్లి నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టని జోగి రమేష్ సలహా ఇచ్చే పరిస్థితులు ఉంటాయా? ఎక్కడైనా కూడా లాజిక్ కలుస్తుందా? కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఏమాత్రం వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా? అంటే తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడింది, వైసీపీ అటాకింగ్ మోడ్లో ఉంది. నిన్న ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం పోరుబాట పేరుతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి కార్యక్రమాలు చేశాయి. వీటన్నింటినీ డైవర్ట్ చేయడానికి జస్ట్ ఒక వీడియోని రిలీజ్ చేసేసారు. ఇతను ఇంత ధైర్యంగా నేరం చేసిన వ్యక్తి ఇంత ధైర్యంగా ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడే పోలీసులు అరెస్ట్ చేస్తే వస్తే ఇంత ధైర్యంగా ఇప్పుడు వచ్చి వీడియో కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ ఏంది? ముందస్తు హామీలో భాగంగానే ఆయన వచ్చారు. ముందు బెయిల్ మేము ఇప్పిస్తామని ఏమన్నా యువతల వాళ్ళు చెప్పిన ఉండాలి, జోగి రమేష్ కాదు. అందుకే అంత ధైర్యంగా అతను ఫారెన్ నుండి ఇక్కడికి వచ్చేసారు. మొలకల చెరువులో, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల ఈ నకిలీ మద్యం వ్యవహారం బయటపడితే మొలకల చెరువులో ఏమో జోగి రమేష్ ముందస్తు ప్రణాళికలో భాగంగా, దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అక్కడ తయారు చేశామని చెప్తున్నారు. మరి ఇబ్రహీంపట్నంలో ఏం జరిగింది అంటే మొలకల చెరువులో అనుకున్నది సాధించలేకపోయాం, జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేసేసరికి అనుకున్నది జోగి రమేష్ సాధించలేకపోయారు. దాంతో అప్పటికప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇబ్రహీంపట్నంలో కూడా ఆ నకిలీ మద్యం తెచ్చి పెట్టు, నేను పోలీసులకు సమాచారం ఇస్తాను, మన సాక్షి మీడియా వాళ్ళు వచ్చి హడావిడి చేస్తారని జోగి రమేష్ చెప్పారు. అదే చేశారు అని జనార్దన్ రావు చెప్తున్నారంటే ఇంకెంత కట్టుగతులు. ఇంకో చోట దొరికింటే మళ్ళీ ఇంకో కథ అల్లేసి ఈ 2 ఫలించలేదు కాబట్టి ఒక 3వ చోట కూడా ప్లాన్ చేశామని కూడా చెప్పించుండే వాళ్ళు.